చేయించుకోలేదు, ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు. ఆ తర్వాత ఏ రోజు కూడా ప్రజలలో ఆయన లేడు. ఈవీఎంల మ్యానిపులేషనో లేకపోతే గాల్లో గెలిచాడో ఆ దేవుడికి తెలియాలి. నగిరి నియోజకవర్గంలో గెలిచిన రోజు నుంచి ఈ రోజుటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? కేవలం దోచుకోవటం, దాచుకోవటం. ఈరోజు ఇసుకలో పట్టుబడ్డ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యే భానుప్రకాష్ కి ముఖ్య అనుచరులు. నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను. కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్ళు, నీ తమ్ముడు గాని నీ సిస్టర్ గాని నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకుందని అడుగుతున్నా. ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక. ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్ల నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది, రాష్ట్రంలో ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని, మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్ని చూస్తున్నారు. అఫీషియల్స్ ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ రోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ ని హెచ్చరిస్తూ, ఈ 5 సంవత్సరాలు మనకి టార్గెట్ కాదు, ఈ 5 సంవత్సరాలతో పాటు ఇంకొక 10 సంవత్సరాలు మనకి టార్గెట్. అప్పుడే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండగలం, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండేది, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లేది. కాబట్టి ఆ ఒక్క విషయం గురించి ఆలోచించే ఈ రోజు ప్రజలందరికీ కావాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇస్తూనే మన కార్యకర్తలు అన్న వాళ్ళకి ఒక భరోసా కల్పించే దిశగా ఈ రోజు మనం ముందుకెళ్తున్నాం. దీంట్లో 1-2 రోజులు లేట్ అవుతుంది. తమ్ముళ్ళు వెళ్ళారు కదా జైలుకి, రూపురేఖలు మార్చుకొని వచ్చారా లేదా? రూపురేఖలు మారినాయా లేదా? బయటకు వచ్చేసరికి హీరోలు అనుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? జీరోలు అయి బయటకు వస్తున్నారు. జైలు నుంచి బయటికి వెళ్లాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రాపర్ వేలో చేద్దాం, తొందరపడాల్సిన అవసరం లేదు, మనం అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు చేసిన దానికి మనకు శిక్ష పడే పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి. మీకు విషయం చెప్పాలి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక మైక్రోసాఫ్ట్ గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక డీప్ టెక్ గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక పోలవరం గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక అమరావతి గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక గ్రీన్ ఎనర్జీ గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ గుర్తొచ్చే పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గాంజా బ్యాచ్ గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గొడ్డల వేటు గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడి కత్తి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గులకరాయి గుర్తొచ్చింది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బూతులు గుర్తొచ్చాయి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చర్లపల్లి జైలు గుర్తొచ్చేది, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మద్యం కుంభకోణాలు గుర్తొస్తాయి. అది ఇద్దరు నాయకులకి ఉన్న తేడా. ఈ విషయాన్ని నేనే కాదు, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద వాళ్ళే కాదు, మీరందరూ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పాలి. మళ్ళా ఇటువంటి దుర్మార్గుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ అటువంటి దుర్మార్గుడు వస్తే కనుక ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు కూడా పనిచేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి వాడు రాకూడదని నిన్న మొన్న ఒకసారి ఎక్కడ చూపించారు. రామానాయుడు గారు ఎవరో చెప్తున్నారు, సీసాలో బంధిస్తాడట దయాన్ని, సీసాలో బంధిస్తాం కదా, బంధించేశారు. అది సీసా ఏమైతుంది, ఎక్కడో తీసుకుని పడేస్తాం, ఏ సముద్రం మధ్యలోనే పడేస్తారు. తప్పిసారి అది బయటకు వచ్చి ఎవడో కావాలి ఇలా తీసాడు అనుకోండి, మళ్ళీ ఏమైతుంది, రెట్టింపు దాంతో బయటకు వచ్చేదట. సో అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు, రావు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఒక్కసారి చూశారు, మళ్ళా అటువంటి పరిస్థితి రాదు.